ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం సుస్వాగతం. జగపతి బాబుగా పేరొందిన వీరమాచినేని జగపతి చౌదరి అనే పేరు గురించి మీకు తెలుసా? ఫేస్బుక్లో, ట్విట్టర్లో జగ్గుబాయిగా ఉండే మన జగపతి బాబు గురించే టుడే వీడియో అని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్. తెలుగు సినీ నిర్మాత, దర్శకులైన విబి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారులు జగపతి బాబు దాదాపు 100 చిత్రాల్లో నటించి 7 నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించారు. తాను నటించిన కొన్ని మూవీస్లో అయితే తన క్యారెక్టర్ అలాగే గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి. జగపతి బాబు గారు ఫిబ్రవరి 12, 1962లో మచిలీపట్నంలో జన్మించారు. మెడ్రాసులో పెరిగారు. తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు. మెడ్రాసులో చదువు పూర్తి చేసిన తర్వాత జగపతి బాబు గారు సినిమాల్లో ప్రవేశించారు. తాను చదువుకునే రోజుల్లో డైలీ 3-4 మూవీస్ చూసి ఏ రోజు కూడా సినిమాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారట. స్టడీ అయిపోయాక కొన్ని రోజులు వైజాగ్లో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ టైంలో ఎందుకో ఒకసారి ఒక రాత్రిలోనే సినిమాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకొని తండ్రి పెద్ద నిర్మాత అయినా కూడా ఆయన ప్రమేయమే లేకుండా ప్రయత్నాలు కొనసాగించారు. కో డైరెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇందులో కృష్ణంరాజు గారు హీరో. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతి బాబు గారు. ఎన్నో పరాజయాలను చవిచూసినా కూడా పట్టుదలతో చాలా ప్రయత్నాలు చేశారు. తన గొంతు బాగా లేదని ప్రతి సినిమాలో వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగ్గుబాయ్ గాయంతో హిట్ హీరోగా స్థిరపడ్డారు. తర్వాత ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్లో జగపతి బాబు గారు విజయాన్ని అందుకున్నారు. శుభలగ్నంతో ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. మావి చిగురికి ఉత్తమ నటుడి అవార్డుతో తన స్టార్ మారిపోయింది. దాదాపు సౌందర్య, జగపతి బాబు గారు కలిసే ఏకంగా 80 చిత్రాలకు పైగా నటించారు. పెళ్ళైన కొత్తలో కథానాయకుడు మూవీస్ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 25 ఇయర్స్ సినీ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న జగపతి బాబు గారు ఇక హీరోగా చేయడం మానివేసి బాలయ్య బాబు నటించిన బోయపాటి శ్రీను డైరెక్షన్ అయిన లెజెండ్లో విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అలా చాలా మూవీస్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రజెంట్ కూడా కొనసాగుతూ ఉన్నారు. జగపతి బాబు గారికి భార్య లక్ష్మి, 2 కూతుర్లు ఉన్నారు. పెద్దమ్మాయిని అమెరికన్ అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించారు. జగపతి బాబు గారు తన ఆర్గాన్స్ని 2022లో డొనేట్ చేసినట్టు కిమ్స్ హాస్పిటల్కి స్వయంగా సైన్ చేసి ఇచ్చారు. తనతో పాటు తన ఫ్రెండ్స్ 100 మెంబర్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.